పరిశుద్ధమైన నామాన్ని కొందరు చెల్లిస్తూ, ఇదిగోనైనా ఈ మంగళవారం బైబిల్ తరగతిలోని భాగంగా మీ విలువైన జ్ఞానపు సంగతులను కొద్ది నిమిషాల పాటు వినడానికి, నేర్చుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ తరుణానికి మీకు వందనములు చెల్లిస్తూ, చెప్పబడుతున్న ప్రతి మాటను మీ వాటిగా భావిస్తూ మేమంతా కూడా తండ్రి మీకు విధేయులమై మీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామములో వందనములు చెల్లిస్తూ, ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు మన పాఠం ఓకే, యథార్థవంతులనే దేవుడు ఎందుకు బలపరుస్తాడు? ఏమండి, యథార్థవంతులనే దేవుడు ఎందుకు బలపరుస్తాడు అనేటువంటి చిన్న అంశాన్ని మనం నేర్చుకుందాం. మరి దానికి ప్రాధాన్యమైన వచనంగా మరి దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఓకే, ఏమన్నా ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే, తన ఎడల ఎవరైతే యథార్థ హృదయము కలిగి బ్రతుకుతారో వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? బలపరుస్తాడంట. ఓకేనండి. ఏమంటే ఈరోజు యథార్థత, ఈ యథార్థత అనేది మనుషులలో లోపిస్తుంది. ఇటు మనుషుల దగ్గర కానివ్వండి, దేవుని దగ్గర కానివ్వండి. దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా తెలుసుకుంటాడు, చూస్తాడు అన్న సంగతిని మరి తెలిసి కూడా దేవునినే మోసం చేస్తున్న వాళ్ళు లేకపోలేదండి. అవునా కదా? ఇంతకీ అసలు యథార్థత అంటే ఏంటి? మనసులో ఏదైతే ఉందో, మనసులో నువ్వు మంచి అనేటువంటి గుణాన్ని కలిగి ఉంటే ఆ మంచినే పైకి ప్రదర్శించాలి. దానిని యథార్థత అంటారు. ఓకేనండి. కానీ చాలా మంది ఎలా ఉంటారు? మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటికి ఇంకొకటి మాట్లాడతారు. ఇది దేవునికి నచ్చదు. ఓకేనండి. ఇది దేవునికి అసహ్యమైన క్రియ. అందుకనే దేవుడు ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చూడగలిగితే, ఆయనకి ఎవరి ఇష్టలో అక్కడ వ్రాయబడిందండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఏమండి, ఎందుకు యథార్థవంతులే దేవునికి ఇష్టలు అనంటే, దేవుడు యథార్థవంతుడు కాబట్టి, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు కాబట్టే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను మనలో కూడా ఉండాలన్నదే దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. అందుకనే ఏమని రాస్తున్నాడు? మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఓకేనండి. ఇక్కడ యథార్థత అనేది దేవుడు ఎక్కడ చూస్తాడు? మనుషులైతే మాటల ద్వారా యథార్థతను గుర్తిస్తాడు. కానీ దేవుడు యథార్థతను ఎక్కడ గుర్తిస్తాడు? ఏమంటే ఒకసారి దానికి కూడా వచ్చినాను చూద్దాం. దినవృత్తాంతముల 1వ గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. దినవృత్తాంతముల 1వ గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును.
ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు ఎక్కడ పరిశోధన చేస్తున్నావు అంటే హృదయములో, హృదయాన్ని పరిశోధన చేస్తున్నావు. అలా ఎవరైతే హృదయములో యథార్థతను కలిగి ఉంటారో అటువంటి యథార్థవంతుల మనవిని నువ్వు ఆలకిస్తావు. అటువంటి యథార్థవంతులే నీకు ఇష్టము. ఏమంటే అంటే దేవుడు యథార్థత అనేది ఎక్కడ చూస్తాడు అని అంటే హృదయంలో. ఓకేనండి. కానీ హృదయం అనేది ఎంత మోసకరమైనది, ఎంత ఘోరమైనదో మనకు తెలియదు కాదు. ఈ హృదయం నిండా వేటితో నింపబడి ఉన్నదని చదువుకుంటాం మనం మార్కు 7:21. ఏమండి ఎన్ని దుర్లక్షణాలు, అవలక్షణాలు మరి హృదయం నిండా మరి నింపబడిపోయి మనిషిని అపవిత్రపరుస్తున్నాయో. ఏమండి మరి జారత్వము, దొంగతనము, వ్యభిచారము, అభిచారము, ఏమంటే ఇంకా కాముకత్వము, అసూయ, కానీ ఇవన్నీ కూడా హృదయం నిండా ఉంటున్నాయి మనిషికి. ఇవి ఎప్పుడైతే హృదయంలో ఉంటున్నాయో దేవుని ఎదుట మనిషి ఏమైపోతున్నాడు? తన యథార్థతను కోల్పోతున్నాడు. మనుషుల దగ్గర మంచి యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా చలామణి అవ్వచ్చేమో కానీ దేవుని దగ్గర ఇదిగో ఈ హృదయములో ఎటువంటి అవలక్షణం ఉన్నా కూడా తన యథార్థతను కోల్పోతున్నాడు. యథార్థత లేనివాడిగా దేవుని ముందు నిలబడుతున్నాడు. ఏమంటే ఒకసారి ఎన్నున్నాయి చూడండి. ఒకసారి మార్కు సువార్త 7:21 నుంచి. మార్కు సువార్త 7:21 నుంచి. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఏమండి ఎన్ని లక్షణాలలో మనలో ఏ ఒక్క అవలక్షణం ఉన్నా మనలో ఏం లేనట్టు? యథార్థత లేనట్టే. అవును కదండి. ఇన్ని మనం మనసులో పెట్టుకుని బయటికి సహోదరులతో ఏదో ప్రేమ గల వాళ్ళగా, ఎటువంటి అసూయ లేని వాళ్ళగా మాట్లాడే వాళ్ళు లేరంటారా సమాజంలో? ఎక్కువ వీళ్ళేనండి. ఏమండి పైకి మాత్రం నా సహోదరుడు లేదా నా స్నేహితుడు, నేను ప్రేమించేవాడని ఇటువంటి ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళగా మాట్లాడతారు. కానీ ఆ ప్రేమ వెనుక ఏముంది అని అంటే కపటం ఉందండి. ఓకేనా? అందుకనే అది మనం తెలుసుకోగలగాలి. మనుషులుగా మనకైతే అది అర్థం కాకపోవచ్చు కానీ దేవుని దగ్గర మాత్రం అది ఖచ్చితంగా దొరికిపోతుందండి, కనబడుతుంది. అది ఎవరు కూడా దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండలేకపోతున్నారు. కానీ నిజంగా బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా దేవుని చేత యథార్థవంతులుగా పిలువబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఏమన్నా ఉన్నారా? ఒకసారి యోబు గారి మాటల్లో మనం చూద్దాం. యోబు గారు ఏమై మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 33 నుంచి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అని ఏమంటున్నాడంటే, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుంటే ఏమంటే అతడు యథార్థవంతుడు అవుతాడా? యోబు గారు మాట్లాడుతూ ఇదిగో నేను ఆదాము చేసినట్లుగా, ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే ఆ పాపాన్ని ఒప్పుకున్నాడా అనంటే ఒప్పుకోకుండా
కప్పుకున్నాడట, దాచిపెట్టుకున్నాడు. దేవుని దగ్గర తన యథార్థతను కోల్పోయి ఏమంటే పాపిగా నిలబడ్డాడు. ఏమన్నా ఒకవేళ ఆదమవ్వలే గనక పాపాన్ని ఒప్పుకుంటే పరిస్థితి వేరే విధంగా ఉండుండేదేమో, అవును కదా. కానీ ఇద్దరు కూడా పాపాన్ని ఒప్పుకోకుండా, ఇదిగో ఎవరిచ్చారు, నీవు నా కొరకు చేసినటువంటి ఈ స్త్రీయే ఈ పండునివ్వడం వలన నేను దానిని తిన్నాను, పాపంలో పడ్డాను. ఏమమ్మా అవ్వమ్మా, నువ్వెందుకు మరి ఈ విధమైనటువంటి పని చేసావని దేవుడు అవ్వమ్మ గారిని అడిగితే అవ్వ ఏం చేసింది, ఇదిగో నీవు కలుగజేసినటువంటి ఈ సర్పము నన్ను మోసగిచ్చినందున నేను ఈ పండు తిన్నానంది. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎవరి మీద ఈ నేరాన్ని మోపారు? దేవుడి మీద. అంటే ఆదామును చేసినందుకు, తనకి సహకారిగా అవ్వమ్మనిచ్చినందుకు, ఏమంటే అలాగే ఈ సృష్టిలో ఒక జంతువుగా సర్పాన్ని చేసినందుకు ఎవరిది తప్పు? దేవుడిది. ఓకేనండి. అంటే మొట్టమొదటి మానవుడే తన యథార్థతను కోల్పోయినట్లుగా మనం చూడగలం. ఓకేనండి. కానీ అలా యథార్థతను కోల్పోయినటువంటి మనిషికి తర్వాత మరలా తిరిగి యథార్థతను ఇవ్వడానికి, యథార్థవంతులుగా వారిని తయారు చేయడానికి ఏమండి దేవుడు ఎన్నో అష్ట కష్టాలను పడ్డాడండి. ఎంతోమంది భక్తులను రప్పించాడు, వారి చేత చెప్పించాడు, ఎన్నో ఆజ్ఞలను పెట్టాడు. ఇదిగో ఈ ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతకండి అని ఎంతమంది ప్రవక్తల చేత చెప్పించాడు. చివరికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కూడా ఈ లోకానికి పంపించి మీరు యథార్థవంతులుగా జీవించండి అని ఆయన చేత కూడా చెప్పించాడు. ఇంతమంది చేత చెప్పించినా కూడా మనిషిలో యథార్థత అనేది లేకుండా పోయిందండి. దేవుడేమో మీరు యథార్థవంతులుగా జీవిస్తే నేను మిమ్మల్ని ఇంకా బలపరుస్తాను, మీ మీద కృప చూపించి అత్యధికులుగా, గొప్పవారిగా, ఘనత వహించేవారిగా నేను మిమ్మల్ని సమాజంలో నిలబెడతానని దేవుడు అంటుంటే ఎంతమంది యథార్థవంతులుగా జీవించగలుగుతున్నారు? ఈరోజు మరి కుటుంబాలలో ఉన్నటువంటి కలహాలు కానివ్వండి, లేకపోతే ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేకపోవడం కానివ్వండి, భార్య భర్తల మధ్య గొడవలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేని కారణంగా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? వాళ్ళిద్దరిలో యథార్థత లేక. అవునే కదా. ఒకరి మీద ఒకరికి ప్రేమ, నమ్మకం, యథార్థత ఇవి ఎప్పుడైతే ఉంటాయో ఏమంటే కుటుంబంలో మరి ఇటువంటి చిన్న చిన్న కలహాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి రానివ్వకుండా దేవుడు చూస్తాడు. ఈ యథార్థత ఎప్పుడైతే మీ ఇద్దరిలో ఉంటుందో, ఒకరినొకరు అర్థం చేసుకుంటారో, మీ ఇద్దరిలో కూడా ఇటువంటి గొడవలు రాకుండా కూడా మీరే చూసుకుంటారు. అవునే కదండి. భార్యను భర్త అర్థం చేసుకొని, భర్తను భార్య అర్థం చేసుకుంటే వీళ్ళిద్దరిలో ఏమైనా గొడవ వస్తాయా? వీళ్ళిద్దరూ యథార్థంగా ఒకరి ఎడల ఒకరు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకుంటే, ఏమంటే ఇప్పుడు భార్య తప్పు చేసింది, నన్ను క్షమించండి నేను తప్పు చేశానని భార్య భర్త ఎదుట ఒప్పుకుంటే భర్త క్షమిస్తాడు. అలా కాకుండా దాచిపెట్టుకుని నువ్వెవరో నన్ను అడుగుతాకని ఎదురు తిరిగింది అనుకోండి, ఆ గొడవలు పెరుగుతాయా తగ్గుతాయా? తరుగుతాయా? ఏమంటే తరుగుతాయా? పెరుగుతాయి. ఈరోజు తరగడం కాదు కానండి, ఎక్కువ భార్య భర్తల మధ్యలో ఇదిగో నీ మీద నేనే ఎక్కువ, ఎవరు? భార్య మీద భర్త ఎక్కువ అంట. అంటే భర్త ఎక్కువ అంటే ఎందులో? ఏమంటే అంటే నేను పురుషుణ్ణి, నేను యజమానుణ్ణి, నేను సంపాదకుణ్ణి, కుటుంబాన్ని పోషించే పోషకుణ్ణి, కాబట్టి నువ్వే నా మాట వినాలి అని భర్త అంటాడు. నీ మాట నేనెందుకు వినాలి అని భార్య అంటారు. అవునా కదా. ఇక వీళ్ళిద్దరిలోనూ తగ్గింపు లేదు. అవునా. దేవుడు ఏం చెప్పాడు? భార్యలారా మీ స్వపురుషులకు అంటే మీ భర్తలకు ఏం చేయాలి? లోబడి ఉండండి అన్నాడు. కాబట్టి లోబడటంలో ఏమైనా తక్కువైపోతామా లోబడితే? ఇది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. ఏమండి నిజంగా భర్త దగ్గర భార్య ఎప్పుడైతే లోబడి జీవిస్తుందో భార్యకి కూడా భర్త అంటే ఏమండి మరి ప్రేమ పెరుగుతుంది. ఎందుకంటే తగ్గింపు ఎప్పుడైతే ఉంటుందో భర్తకి ప్రేమ ఉంటుంది, భార్యకి ప్రేమ ఉంటుందండి.
ఇద్దరిలో ఆవేశం ఉంటే ఇద్దరిలోనూ ప్రేమ చచ్చిపోతుంది. అర్థమవుతుందా? ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఓకే, నా భార్య ఏదో తప్పు చేసిందని భర్త క్షమించగలిగే గొప్ప మనస్సు కలిగి ఉండాలి భర్త. ఓకేనా? అలాగే భర్త ఏదైనా తప్పు చేస్తే భార్య కూడా క్షమించగలిగేంత గొప్ప మనసు భార్యకి కూడా ఉండాలండి. ఇటువంటి మనస్సులు ఎప్పుడైతే ఉంటాయో వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావడం ఏమండి చాలా అరుదుగా ఉంటాయి. ఇది లేనప్పుడే ఎక్కువ అవుతాయి. ఓకేనండి? కాబట్టి ఒకరి ఎడల ఒకరు ఎటువంటి మనసు కలిగి ఉండాలి? యథార్థవంతమైన మనసు కలిగి ఉంటే ఆ కుటుంబం చాలా చక్కగా ఉంటుందండి. ఏమండి? ఇప్పుడు ఆదాము గారు దేని వల్ల పాపంలో పడ్డాడు? భార్య మాట విని. అవునా? ఓకే. అయితే ఇక్కడ ఏమండి, భార్యలు అందరు భార్యలు చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఒక భార్య మంచి మాటలు చెప్పింది అనుకోండి, మంచి గుణాలు కలిగే మంచి విషయాలను మీకు చెప్పింది అనుకో, వినడంలో తప్పులేదు. కానీ మిమ్మల్ని చెరిపే మాటలు చెప్పింది అనుకోండి, ఆ మాటలు మనం వినకూడదు. ఏది చెరిపేది, ఏది బాగు చేసేది అని ఎవరికి తెలిసి ఉండాలి? భర్తకే. ఓకేనండి? ఇది ఎప్పుడైతే తెలిసి ఉంటుందో అప్పుడే భార్య ఎటువంటి మాటలు చెప్పినా చెయ్యాలా వద్దా అన్నది భర్తకు ఒక అవగాహన ఉంటుంది. అందుకనే భర్తలారా, మీ భార్యలు ఎటువంటి వాళ్ళు? బలహీనమైన ఘటాలు కాబట్టి జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అన్నాడు. ఓకేనండి? ఇలా ఎప్పుడైతే జ్ఞానము చొప్పున భర్త భార్యతో కాపురం చేస్తాడో వీళ్ళిద్దరిని బట్టి పిల్లలు కూడా క్రమశిక్షణలో పెరుగుతారు. అవును కదండి? ఇలా ఎప్పుడైతే కుటుంబ సమేతంగా జ్ఞానం కలిగి దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటారో ఆ కుటుంబం పైన దేవుని కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుందండి. ఏమంటే కొర్నేలి గారి జీవితం మరి నిజంగా ఆయన మాత్రమే మారడం కాదు, ఆయన మాత్రమే దేవుని ఎడల భయము భక్తి గలవాడిగా ఉండడం కాదు, కానీ తన కుటుంబం మొత్తాన్ని కూడా ఏమంటే దేవునిలోకి నడిపించినటువంటి వ్యక్తిగా, దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించేటట్టు చేసినటువంటి వ్యక్తిగా కొర్నేలి గారు మనకు కనబడతాడండి. మీకు అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనంలో ఆ సందర్భం కనబడుతుంది. ఓకే. ఇదంతా దేనిని బట్టి అనంటే ఏమండి, మొట్టమొదటిగా కుటుంబంలో యజమానిగా ఉన్నటువంటి మనము యథార్థంగా జీవించినప్పుడే మనల్ని బట్టి మన భార్య, మనిద్దరిని బట్టి ఏమండి పిల్లలు, అవునే కదా? ఇలా కుటుంబం ఎప్పుడైతే యథార్థవంతంగా ఉంటుందో ఈ కుటుంబాన్ని చూసినటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మో ఈ కుటుంబం యథార్థవంతమైనది, వీళ్ళ దగ్గర ఎటువంటివి దాచడానికైనా, వీళ్ళని మోసం చేయడానికైనా, వీళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పడానికైనా వీలు పడదు అని వాళ్ళ మనసులను కూడా మార్చుకునే అవకాశం ఎవరి ద్వారా వస్తుంది? మన ద్వారా. ఓకేనండి? ఆ విధంగా మనం ఎప్పుడైతే దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉంటామో మనల్ని దేవుడు ఇష్టపడతాడంట. ఓకేనా? ఒకసారి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ 6వ వచనం చూడండి సరే. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవేయగా సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించేను. ఏమండి, సొలొమోను గారు తన తండ్రిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడని మాట్లాడుతున్నాడు దేవునితో. ఏమని? ఇదిగో నా తండ్రి అయినటువంటి దావీదు నీ ఎదుట ఏ విధంగానైతే నీతిని అనుసరించి యథార్థవంతమైన మనస్సు కలిగి జీవించాడో ఇదిగో నేను కూడా ఆ విధంగా బ్రతకాలి ఏమండి అని సొలొమోను గారు ప్రార్థిస్తున్నాడండి.
ఓకేనా? అంటే ఏమంటే నిజంగా దావీదు గారు అంత యథార్థవంతుడిగా జీవించాడా? జీవించకపోతే దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దావీదు గారిని గూర్చి సాక్ష్యం ఇవ్వడు. ఆయన జీవితంలో ఒకే ఒక్క తప్పును మాత్రమే చేశాడండి. నిజంగా చేసినటువంటి ఆ తప్పుకి ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత కన్నీరుని విడిచాడో ఏమండి మరి కీర్తన గ్రంథంలో మీకు కనబడుతుంది. ఇదిగో, నా పరుపు దేనితో పొంగి పొర్లుతుందన్నాడు, తేలి ఆడుతుందన్నాడు, కన్నీటితో. ఏమండి అంటే అంతలా ఏడ్చాడా? అంటే ఒక్క తప్పు చేసినటువంటి పాపానికి ఎంత పశ్చాత్తాపం చెందాడనంటే ఏమండి, ఒక దైవజనుడు వచ్చి, ఒక ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు ఈ విధంగా తప్పు చేసావు కాబట్టి నీకు తగిన శిక్షణ దేవుడు వేస్తాడు అని దావీదు రాజుకి చెబితే, నువ్వెవడవరా నాకు చెప్పడానికి, నేను రాజుని, నేను ఏదైనా చేస్తాను అని విర్రవేగలేదండి. ఇదిగో ఏం చేశాడనంటే, ఒకసారి ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము 51వ అధ్యాయము మొదటి నుంచి చూద్దామండి. మొదటి నుంచి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఏమండి ఎంత పశ్చాత్తపడుతున్నాడో ఈ అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుందండి. అంటే తను పాపం చేసినా కూడా ఆ పాపాన్ని దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. అర్థమవుతుందండి. ఏమంటే దేవునికి కూడా ఎటువంటి వారు కావాలి? ఒకవేళ పాపములో పడినా, పాపము చేసిన తర్వాత దానిని ఒప్పుకొని దాని నుండి తప్పించుకొని పశ్చాత్తాపడి ఏమంటే దేవుని ఎదుట ఒప్పుకుంటే నిజంగా అటువంటి మనస్సు కలిగిన వాళ్ళే దేవునికి నచ్చుతారంట. ఒకసారి 17వ వచనం కూడా చూడండి. ఒకసారి 16-17 వచనాలు. 16-17 51వ అధ్యాయము కీర్తనలు 16వ వచనం 17వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏమండి అంటే ఎప్పుడైతే మనము మనలో ఉన్నటువంటి తప్పిదాలను దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుంటామో, దేవునికి కూడా ఎటువంటి మనస్సు కలిగిన వాళ్ళు ఇష్టమంట? విరిగి నలిగిన మనస్సు కలిగిన వాళ్ళే దేవునికి ఇష్టం. ఓకేనా? దానినే యథార్థత అంటారు. కానీ దేవుని దగ్గర కూడా ఒప్పుకోలేనటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఏమంటే బైబిల్లో కూడా కొంతమంది కనబడ్డారు మనకి. ఓకేనా? ఒకసారి ఆ సందర్భాన్ని చూపించుకుని మనం ముందుకెళ్దాం. ఒకసారి రాజు అపోస్తల కార్యములు మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. 5వ అధ్యాయము మొదటి నుంచి చూద్దామండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము. ఓకే ఏమండి, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మాను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఏమన్నా ఈ సందర్భం అంతా కూడా మీకు తెలుసు. ఆ పై అధ్యాయం కనుక మీరు చదవగలిగితే చాలా మంది ఏమండి మరి వారికి ఉన్నటువంటి చర స్థిర ఆస్తులను అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడం ఎవరు చూశారు? ఈ అననీయ సప్పీరాలు చూశారు. ఓకేనా? ఆ పై వచనాల్లో కూడా మరి బర్నబా అనేటువంటి అతను కూడా తనకు ఉన్నటువంటి పొలాన్ని అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెడతాడు. వీటన్నిటిని చూసి ఈ అననీయ సద్గురాలు కూడా మన దగ్గర ఉన్నటువంటి పొలాన్ని కూడా అమ్మేసి ఏమంటే భూములు,
పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి మరి అపోస్తలులకు ఇచ్చేద్దాం అని వీళ్ళిద్దరూ భార్య భర్తలు ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. ఏమండి? అయితే అమ్మేశారు, డబ్బు తెచ్చారు. ఇక ఆ డబ్బు చూసిన తర్వాత వాళ్ళకి ఏం కలిగింది? ఏమే మరి మొత్తం ఇచ్చేద్దాం అంటావా లేకపోతే కొంత దాద్దాం అంటావా అని భార్యను అడిగితే భార్య ఏమంది? ఏమండి నేను కూడా అదే అనుకుంటున్నానండి, మరి మీరేమంటారో అని ఆలోచిస్తున్నాను. ఏమండి మీరు ఏదైతే అనుకుంటున్నారో నేను కూడా అదే అనుకుంటున్నానని ఇద్దరు మనసులు ఒకటే అని వీళ్ళిద్దరు కూడా ఒకటైపోయి వీళ్ళు ఏం చేశారు? కొంత సొమ్మును దాచిపెట్టేశారు. ఏమండి ఏమండి వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళదే కదా, వీళ్ళు ఎంతైతే ఇద్దాం అనుకున్నారో పోనీ అంత ఇచ్చి మరి ముందుగానే సిద్ధపడి ఇదిగో ఒక 10 లక్షలు అనుకోండి ఉదాహరణకి, 10 లక్షల్లో 5 లక్షలు ఇద్దామని అనుకుని 5 లక్షలు వీళ్ళు దాచుకోవచ్చు కదా. ఏమంటే అలా దేవుడు ఏమైనా వద్దనుకుంటాడా? వద్దంటాడా? ఏమంటే లేదు కదా. కానీ నువ్వు మొత్తం ఇచ్చేద్దాం అనుకుని ఇచ్చేస్తానని చెప్పి ఇవ్వకుండా వెనక్కి తీస్తే చాలా ప్రమాదం అండి. ఏమంటే మనం కూడా అప్పుడప్పుడు మనసులో అనుకుంటూ ఉంటాం, నేను దేవునికి పలానాది ఇద్దాం అనుకున్నాను, ఏమంటే పలానాది చేద్దాం అనుకున్నాను, కానీ సమయానికి మన చేతిలో డబ్బులు ఉండవు, కుటుంబాలలో కష్టాలు, బాధలు, అప్పులు, ఏమంటే వీటన్నిటి కారణాల చేత దేవునికి ఇద్దామనుకున్న దానిని ఇవ్వకుండా మానేస్తే ఈ అననీయ సప్పీరాలకు పట్టినటువంటి గతి మనకి పడుతుంది. అయితే ఆ కాలంలో వెంటనే శిక్ష వచ్చేది కాబట్టి ఏమంటే ఇప్పుడు మనం ఆ శిక్షను అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు ఈ కాలాన్ని కృపాకాలంగా పరిగణించాడు. ఓకేనా? ఆ కాలములో అటువంటి శిక్షలు వెంటనే వచ్చేవి, కానీ ఇప్పుడు ఆ శిక్ష లేదు. ఒకేసారి శిక్ష ఎక్కడ? నరకంలో. ఓకేనండి. అయితే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పని ఏంటి? నిజంగా పేతురు గారికి ఎంత కోపం వచ్చిందనంటే, ఏమంటే అననయ్య ఇంతకీ అమ్మావా నువ్వు అనంటే, అవును ఇంతకీ అమ్మానన్నాడు. ఎందుకు నువ్వు సాతాను ప్రేరేపించినటువంటి మనస్సు గలవాడవై దేవునినే మోసం చేసావు ఎందుకు? ఏమంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణే నువ్వు మోసం చేసావు అని అనగానే నిజంగా వెంటనే అక్కడే పడి ప్రాణం విడిచాడండి. ఇక అయిన తర్వాత ఏం జరిగింది? ఏమంటే తర్వాత 7వ వచనం, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమి ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడుగును. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనై ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవద్దురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచాను. ఏమంటే ఆఫ్టర్ డబ్బు కోసం వీళ్ళ దేనిని విడిచిపెట్టేశారు? యథార్థతను విడిచిపెట్టి ఏమంటే ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఓకేనండి. నిజంగా యథార్థవంతులే అయితే వీళ్ళు ఎంతైతే ఇద్దామనుకున్నారో అంత సొమ్మును కూడా అపోస్తలులకు ఇచ్చేద్దరండి. ఓకేనా? ఏమంటే నిజంగా మనలో చిన్న రూపాయి దగ్గర కూడా యథార్థతను విడిచిపెట్టుకోకూడదు, పోగొట్టుకోకూడదండి. అవునే కదా? ఎందుకంటే దేవుడు ప్రతి రూపాయిని కూడా లెక్కిస్తాడు. నువ్వు ఎంత ఇస్తానన్నావో, నువ్వు ఏమండి బీద విధవరాలు ఎంత ఇచ్చింది? 2 కాసులే. ధనవంతుడు ఎంతెంతో వేసినప్పటికీ దేనిని మాత్రమే దేవుడు లెక్కల్లోకి తీసుకున్నాడు అంటే బీద విధవరాలు వేసినటువంటి ఆ 2 కాసుల్ని. ఎందుకని? ఆమె యథార్థంగా తన దగ్గర ఎంతైతే ఉందో తన జీవనం అంతటిని కూడా దేవునికి ఇచ్చేసింది కాబట్టి ఆ యథార్థ హృదయాన్ని బట్టి దేవుడు ఆమె ఇచ్చినటువంటి కానుకను లక్ష్య పెట్టాడు. ఆమె గురించే ఎప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. అంటే దేవునికి ఇవ్వడంలో కూడా ఏ విధంగా ఇవ్వాలి? మనం యథార్థంగా ఇవ్వాలంటే ఇక్కడ అననీయ సప్పీరాలు వారికి ఉన్నటువంటి యథార్థతను కోల్పోయి డబ్బు కోసం వారి ప్రాణాలనే పోగొట్టుకున్నారు. ఓకేనా? కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనలో ఉన్నటువంటి యథార్థతను పోగొట్టుకోకూడదు. ఒకవేళ యథార్థత లేదా, ఇకనైనా సరే యథార్థవంతులుగా జీవిస్తే దేవుడు మనలను ఏం చేస్తానన్నాడు?
ఏమండి ఇంకా ఇంకా బలపరుస్తాను అన్నాడు. అవును కదా. ఒకసారి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఏమంటే దేవుడు ఏం చేస్తాడు? యథార్థవంతుల గుడారాన్ని, అంటే మీరు షెడ్లో ఉంటున్నారా, అద్దిట్లో ఉంటున్నారా, డాబాలో ఉంటున్నారా, ఎక్కడున్నా పర్వాలేదు, మీరు ఎక్కడున్నా కూడా యథార్థవంతులుగా జీవిస్తే మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? వర్ధిల్లింపజేస్తాడు. ఒకవేళ మనలో ఉన్నటువంటి పాపాలను దాచేసుకుంటే, దేవుని దగ్గర ఒప్పుకోకుండా, మనము ఎప్పటికీ వర్ధిల్లం. కాబట్టి తన అతిక్రమంలోని దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. కాబట్టి మనలో ఏముండాలి? యథార్థత ఉంటే, యథార్థంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని వర్ధిల్లేలా చేస్తాడు. చివరిగా ఈ మాట చూపించి ముగించేస్తాను. ఇదే సామెతలు 28వ అధ్యాయము 18వ వచనం చూసి ముగించుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఏమండి యథార్థముగా ప్రవర్తించేవాడు ఏం చేయబడతాడండి? రక్షింపబడతాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని భయంకరమైన పెను ప్రమాదాలు ముంచుకొచ్చినా, ఏమండి దేవుడు వాటన్నిటి నుండి ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మన యథార్థతే మనల్ని కాపాడుతుంది. ఏమండి యథార్థవాది ఈ లోకానికి విరోధే ఎప్పుడు కూడా. ఓకేనా? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఎవరికైనా విరోధులమే. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో దానిని ఖచ్చితంగా చెప్పాలి, చెయ్యాలి. అలా ఎప్పుడైతే మనం యథార్థంగా ప్రవర్తిస్తామో దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు, ఎన్నో అపాయాల నుండి రక్షిస్తాడు కూడా. ఓకే, అటువంటి యథార్థవంతులుగా మనం జీవించగలిగితే దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఏమండి తద్వారా దేవుడు మనకి ఈ ఇహమందును అలాగే పరలోకమందును కూడా మంచి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేను మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామాన్ని కొందరు చెల్లిస్తూ, ఇదిగోనైనా మరి కొద్దిసేపు మాత్రమే మరి మీ పిల్లలకు యథార్థవంతులంటే మీకు ఎంత ఇష్టమో, ఎందుకు ఇష్టమో కూడా మీ పిల్లలకు మీ వాక్యాన్ని బట్టి చెప్పినాను నాయన. నిజంగానే మాలో ఏ లోపాలున్నా, ఏ పాపాలున్నా వాటిని మీ దగ్గర ఒప్పుకొని యథార్థవంతులుగా మీ దగ్గర జీవిస్తే మరి మమ్మల్ని ఎంతో వర్ధిల్లింపజేస్తానని చెప్పినటువంటి మీ మాటను బట్టి మేము నమ్మి ఆ విధంగా యథార్థవంతులుగా జీవించగలిగే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, ఎవరము కూడా తండ్రి మా యథార్థతను కోల్పోకుండా మా జీవిత పర్యంతము కూడా తండ్రి మరి మీ చెంతకు చేరుకునే ఆ గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ, చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని మీరు దయచేసి, ఇదిగోనైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన స్వస్థతను మీరే ప్రసాదించమని వేడుకుంటూ, ఇప్పుడు మేము ప్రయాణం వెళుతుండగా మా ప్రయాణంలో కూడా మీరు తోడుగుండి క్షేమంగా నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు. ఓకే. ఓకే.